ఈ దానవ వంశంలో ఏకాక్షుడు, మృతపుడు, ప్రలంభుడు, నరకుడు, వాతాపి, శత్రుతపనుడు, షంఠుడు, గవిష్ఠుడు, వనాయువు, దీర్ఘశుడు అనే 10 మంది దానవులు ప్రసిద్ధులు. వీరికి లెక్కలేనంతమంది సంతానం కలిగారు. ఇక దక్షుడి 13 మంది కూతుళ్లలో సింహిక అనే ఆమెకు సూర్య చంద్రులకు పీడించే రాహువు పుట్టాడు. దక్షుడు కూతుళ్లలో క్రోధ అనే ఆమెకు క్రూర అనే పేరు కూడా ఉంది. ఆమెకు క్రూర స్వభావం గల పుత్రులు, పౌత్రులు ఎంతోమంది జన్మించారు. ధనాయువు అనేటువంటి ఆమెకు విక్షరుడు, బలుడు, వీరుడు, వృత్రుడు అనే 4 కుమారులు పుట్టారు. కాల అనే దక్షపుత్రికకు కాలుడితో సమానమైన పుత్రులు పుట్టారు. వారిలో వినాశనుడు, క్రోధుడు, క్రోధహంత, క్రోధశత్రువు అనేవారు ప్రసిద్ధులు. ఇంకా ఈ కాలకు కాలకేయులు పుట్టారు. అసురులు గురువైనటువంటి శుక్రుడు భృగు మహర్షి యొక్క పుత్రుడు. అతడికి ఉశనుడని కూడా పేరు. ఆ శుక్రుడికి 4 కుమారులు ఉన్నారు. వారు కూడా అసురులకు పురోహితులుగా ఉన్నారు. త్వష్ణధరుడు, అత్రి అనేవారు తనయులుగా మాత్రమే ఉన్నారు. మిగిలిన 2 క్రూర కర్మలు చేయించేవారుగా ఉన్నారు. వీరు బ్రహ్మలోకమందు ఆసక్తి కలిగి ఉన్నారు. ఇది సురాసురుల యొక్క జన్మ వృత్తాంతము. నేను విన్నది విన్నట్లుగా నీకు నేను చెప్పాను. ఇక వీరి సంతానాన్ని గురించి మాత్రం చెప్పడానికి సాధ్యం కాదు, నా చేత కాదు. నిజంగా ఉన్నారు కానీ ఇక్కడ నా చేత కాదు. ఇక దక్షపుత్రిక అయినటువంటి వినతకు తార్కుడు, అరిష్టనేమి, గరుడు, అరుణుడు, ఆరుణి, వారుణి అనేవారు పుట్టారు. స్పెల్లింగులు అప్పుడప్పుడు మిస్టేక్ అవుతుంటాయి, మీరు సరి చేసుకోండి. కద్రువకు శేషుడు, అనంతుడు, వాసుకి, తక్షకుడు, కూర్ముడు, కులికుడు పుట్టారు. ముని అనే దక్షపుత్రికకు భీమసేనుడు, ఉగ్రసేనుడు, సుపర్ణుడు, వరుణుడు, గోపతి, ధృతరాష్ట్రుడు, సూర్యవర్చసుడు, సత్యవాక్కు, అర్కపర్ణుడు, ప్రయతుడు, భీముడు, సర్వజ్ఞుడు, చిత్రరథుడు, శాలిశిరుడు, పర్జన్యుడు, కలి, నారదుడు అనే 14 మంది జన్మించారు. ప్రాథ అనేటువంటి దక్షపుత్రికకు అనవంద్య, మనువు, వంశ, అసుర, మార్గణప్రియ, అరూప, సుభగ, భాసి అనే కన్యలు పుట్టారు. సిద్ధుడు, పూర్ణుడు, బర్హి, మహాయశస్వి, పూర్ణాయువు, బ్రహ్మచారి అయినటువంటి రతిగుణుడు, పేరే బ్రహ్మచారి అయినటువంటి వాడికి రతిగుణుడు, సుపర్ణుడు, విశ్వవసువు, భానువు, సుచంద్రుడు అనే 10 మంది కుమారులు జన్మించారు. ఇంతేకాకుండా ఆ ప్రాధయందు అలంబుష, మిశ్రకేశి, విద్యుత్పర్ణ, తిలోత్తమ, అరుణ, రక్షిత, రంభ, మనోరమ, కేశిని, సుబాహు, సురత, సరజ, సుప్రియ అనే అప్సరసలను కన్నది. కనుకేమిలేండి. అతిబాహు, ఆహా, ఓహోలు, అతిబాహువు, ఆహా అట, హుహూలట, తుంబురుడు అనే 4 పుత్రులు కన్నది. ఏమో తుంబురుడు సరే, ఊహు, ఆహా, హూహులట. ఇక కపిల అనే దక్షపుత్రిక అమృతం, బ్రాహ్మణులు, గోవులు, గంధర్వులు, అప్సరసలు కన్నది. వీళ్ళందరినీ కనేసింది. ఈ విధంగా గంధర్వులు, అప్సరసలు, సర్పాలు, సుపర్ణులు, రుద్రులు, మరుత్తులు, గోవులు, బ్రాహ్మణులు మొదలైన సమస్త ప్రాణులు పుట్టారు. వారి ఉత్పత్తి నీకు చెప్పాను. ప్రతివారు ఈ ఘట్టాన్ని వినే తీరాలి. ఆయుష్యశ్చైవ పుణ్యశ్చ ధన్యః శృతి సుఖావహః శ్రోతవ్యశ్చైవ సతతం.
శ్రావ్యశ్చైవానసూయత, ఆయస్సును వృద్ధి చేసేది, పుణ్యాన్ని ఇచ్చేది, ధన్యులను చేసేది, వినటం వల్ల చెవులకు సుఖాన్ని కలిగించేది అయిన ఈ వృత్తాంతాన్ని వినాలి, వినిపించాలి. దోషబుద్ధి లేకుండా నిరంతరము వినాలి. ఈ నిరంతరము వింటూ ఉండాలట, అప్పుడప్పుడు వినాల. ఇమం తు వంశం నియమేన యః పఠేత్ మహాత్మనాం బ్రాహ్మణ దేవ సన్నిధౌ అపత్యలాభాం లభతే సపుష్కలం శ్రియం యశః ప్రేత్య చ శోభనాం గతిం. ఈ మహాత్ముల వంశోత్పత్తి గురించి బ్రాహ్మణ దేవ సన్నిధిలో చదివిన వారు సంతానాన్ని, పుష్కలమైన ధనాన్ని పొందుతారు. సంతానముండని పుష్కలమైన ధనం కావాల చాలామందికి. మరణానంతరము ఇది కావాల. ఉత్తర గతిని మంచి ఉత్తమమైనటువంటి గతిని పొందుతారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 66వ అధ్యాయం. వైశంపాయనుడు జనమేజయుడితో ఇలా చెప్పాడు: ఓ రాజా, బ్రహ్మమానస పుత్రులైన 6 మహర్షుల గురించి నీకు తెలుసు. వారిలో స్థాణువు అనే మహర్షికి మృగవ్యాధుడు, సర్పుడు, నివృతి, అజైకపాదుడు, అహిర్బూద్ధికుడు, పినాకి, దహనుడు, ఈశ్వరుడు, కపాలి, స్థాణువు, భవుడు అనే 11 మంది కుమారులు, 11 రుద్రులు. బ్రహ్మమానస పుత్రులలో అంగీరసుడికి బృహస్పతి, ఉతత్యుడు, సంవర్తకుడు అనే 3 కొడుకులు పుట్టారు. తర్వాత బ్రహ్మదేవుడి మానసపుత్రుడైన అత్రి మహర్షికి ఎంతోమంది పుత్రులు ఉన్నారు. వారందరూ మహర్షులు, గొప్పవారు. ఇక పులస్య మహర్షికి రాక్షసులు, వానరులు, కిన్నరులు, యక్షులు పుత్రులుగా పుట్టారు. పులహుడికి శరభాలు, సింహాలు, కింపురుషులు, వ్యాఘ్రాలు, ఎలుగుబంట్లు, తోడేళ్లు పుట్టాయి. క్రతువు అనే మహర్షికి క్రతువుతో యజ్ఞంతో సమానమైన పవిత్రులు, సూర్యుడితో పాటు సంచరించేవారు అయిన వాలకిల్యులనే మహర్షులు కూడా జన్మించారు. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వ్రేలి నుండి దక్షుడు పుట్టాడు. ఎడమ చేతి వ్రేలి నుండి పుట్టిన కన్య దక్షుడికి భార్య అయ్యింది. వారికి 50 మంది కన్యలు పుట్టారు. పుత్రులు లేని దక్షుడు వారినందరినీ ఎంతో ప్రేమతో పెంచాడు. వారిలో 10 మంది కన్యలను ధర్ముడికి ఇచ్చాడు. 27 కన్యలను చంద్రుడికి ఇచ్చాడు. 13 కన్యలను కశ్యపుడికి ఇచ్చారు. కీర్తి, లక్ష్మి, ధృతి, మేధ, పుష్టి, శ్రద్ధ, క్రియ, బుద్ధి, లజ్జ, మతి అనే 10 మంది ధర్ముడి భార్యలు. వీరిని ధర్మానికి ద్వారాలుగా బ్రహ్మదేవుడు నియమించాడు. తర్వాత 27 మంది చంద్రుడి భార్యలు కాలాన్ని నడిపించటానికై నియమించబడ్డారు. లోకయాత్ర సాగటం కోసం వీరు నక్షత్రాల పేర్లతో పిలువబడ్డారు. ధర్మదేవుడు బ్రహ్మదేవుడి వక్షస్థలం నుండి పుట్టడం వల్ల బ్రహ్మపుత్రుడిగా నిలబడ్డాడు, అంటే పిలువబడ్డాడు బ్రహ్మపుత్రుడిగా. ఆ ధర్ముడికి ధరుడు, ధ్రువుడు, సోముడు, హవస్సు, అనిలుడు, అనలుడు, ప్రత్యుషుడు, ప్రభాసుడు అనే అష్టవసువులు పుత్రులుగా పుట్టారు. ధర్ముడికి దశకన్యలు కాకుండా ఇంకా కొంతమంది ఇతర కన్యలతో కూడా పెళ్లి జరిగింది. ఆ ప్రకారంగా ధూమ్ర అనే ఆమెకు ధరుడు, ధ్రువుడు పుట్టారు. మనస్వికి చంద్రుడు పుట్టాడు. శ్వాసకు శ్వాసనుడు కలిగాడు. రతకు అహుడు, శాండిల్యకు హుతాశనుడు, ప్రభాతకు ప్రత్యూషుడు జన్మించారు. వీరికి కలిగిన పుత్రుల్లో ధరుడికి ద్రవిణుడు, హుతవహ్యహుడు పుట్టారు. అంటే ధ్రువుడికి కాలుడు పుట్టారు. ధర్ముడి పుత్రుడైనటువంటి సోముడికి మనోహరకు వర్చునుడైనటువంటి పుత్రుడు కలిగాడు. అతడి వల్లే మానవులు తేజస్సు, కాంతి, పరాక్రమాలు కలవారవుతున్నారు.
ఇంకా మనోహరకు శిరుడు, ప్రాణుడు, రమణుడు అనే 3 పుత్రులు కలిగారు. ధర్ముడి పుత్రుడైనటువంటి అహస్సుకు జ్యోతిష్సు, శముడు, శాంతుడు, ముని అనే 4 కుమారులు జన్మించారు. తర్వాత ధర్ముడి పుత్రుడైనటువంటి అనులుడికి అగ్నేహే పుత్ర కుమారస్తు శ్రీమాన్ శరవణాలయ, రెల్లుగడ్డిలో నివసించే శ్రీమంతుడైన స్కందుడు జన్మించాడు. ఆ కుమారుడికి శాఖుడు, విశాఖుడు, నైగమేయుడు అనేవారు తమ్ముళ్ళు. 6 కృత్తికలు ఆదరించటం చేత కుమారుడిని కార్తికేయుడు అని కూడా అంటారు. తర్వాత అనిలుడు అనే పుత్రుడికి శివ అనే ఆమె యందు మనోజవుడు, అవిజ్ఞాత గతి అనే 2 కుమారులు కలిగారు. ధర్ముడి పుత్రుడైనటువంటి ప్రత్యూషుడికి దేవలుడు పుట్టాడు. ఇతడికి 2 కొడుకులు కలిగారు. బృహస్పతికి ఒక సోదరి ఉంది, ఆమె యోగిని. ధర్ముడి పుత్రుల్లో చివరివాడైనటువంటి ప్రభాసుడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వీరికి విశ్వకర్మ పుట్టాడు. వేల కొద్ది శిల్పాలను, దేవతల విమానాలను విశ్వకర్మే నిర్మించాడు. మానవులు ఆ విశ్వకర్మను పూజిస్తున్నారు. బ్రహ్మదేవుడి యొక్క రొమ్మును చీల్చుకొని ధర్ముడు మనుష్య రూపంలో బయటకు వచ్చాడు. ఆ ధర్ముడికి శముడు, కాముడు, హర్షుడు అనే 3 కుమారులు ఉన్నారు. వారు తమ తేజస్సుతో ఈ జగత్తును పోషిస్తున్నారు. కాముడి భార్య రతి, శముడి భార్య ప్రాప్తి, హర్షుని భార్య నంద. ఈ 3 లోకమంతా వ్యాపించున్నారు. బ్రహ్మ మానసపుత్రుడైన మరీచి కుమారుడే కశ్యపుడు. కశ్యపుడి కుమారులే సురాసురులు. అందుచేత ఆయనే ఈ లోకానికి కారకుడు. త్వష్ట కూతురు సంజ్ఞ, ఆమె సూర్యుడికి భార్య అయ్యింది. ఒకనాడు గుర్రపు రూపాన్ని ధరించి అశ్విని కుమారుణ్ణి కన్నది. కశ్యపుడి భార్య అయినటువంటి అదితికి ఇంద్రాదులైనటువంటి 12 మంది కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు, చివరవాడు విష్ణువు. ఆ విష్ణువు యందే ఈ లోకాలన్నీ ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఇలా 8 వసువులు, 11 రుద్రులు, 12 ప్రజాపతి, వషట్కారుడు, మొత్తం 33 దేవతల యొక్క పక్షాలను, కులాలను, గుణాలను గురించి చెబుతాను విను. రుద్రులు, సాధ్యులు, మరుత్తులు, వసువులు అనేవారు వేరువేరు గణాలు. ఇదే విధంగా భార్గవుడు, విశ్వదేవతలు వేరువేరు గణాలు. వినతాపుత్రులైన అరుణ, గరుడులు, బృహస్పతి ఆదిత్యగణంలోనివారు. అశ్వినులు, సర్వౌషధాలు, పశువులు గుహ్యక పక్షంలోనివారు. ఓ రాజా, ఈ దేవగణాలను గురించి కూడా నీకు క్రమంగా వివరిస్తాను విను. యాన్ కీర్తయిత్వా మనుజః సర్వపాపైః ప్రముచ్యతే. వారిని కీర్తించటం వలన మానవుడు సమస్త పాపాల నుండి విముక్తుడవుతాడు. బ్రహ్మదేవుడు హృదయం నుండి భృగు మహర్షి ప్రకటమయ్యాడు. ఆ భృగు కుమారుడు కవి, ఆ కవి కుమారుడు శుక్రుడు. ఈ శుక్రుడు గ్రహమై ముల్లోకాలను రక్షించడం కోసం వృష్టి, అనావృష్టి, భయం, అభయం కలిగిస్తూ ఉంటాడు. బ్రహ్మదేవుడి ప్రేరణతో శుక్రుడు సమస్త లోకాలను సంచరిస్తూ ఉంటాడు. శుక్రుడు యోగబలం గలవాడు, మేధావి, దైత్యులకు గురువు. బృహస్పతి రూపంలో అతడే దేవతలకు గురువయ్యాడు. ఇలా శుక్రుడు బ్రహ్మదేవుడి చేత లోకరక్షణార్థమే నియమించబడగా భృగు మహర్షి మరొక ఉత్తముడైన పుత్రుణ్ణి కన్నాడు. అతడే చ్యవ్యనుడు. ఆ ధర్మాత్ముడు తల్లిని కష్టాల నుండి విముక్తి చేయటానికై రోషంతో గర్భం నుండి బయటకు వచ్చాడు. అందుకే అతడికి చ్యవ్యనుడు అని పేరు వచ్చింది. ఆ చ్యవ్యనుడికి మనువు కూతురైన ఆరుషి అనే ఆమె భార్య అయింది. ఆమె తొడ నుండి ఔర్వుడు పుట్టాడు. ఉరువు నుంచి పుట్టినందుకు అతడికి ఔర్వుడనే పేరు వచ్చింది. అతడి కుమారుడు రుచీకుడు. అతడికి జమదగ్ని పుట్టాడు. ఆ జమదగ్నికి 4 కుమారులు. వారిలో
అందరికంటే చిన్నవాడు పరశురాముడు. అతడు క్షత్రియులను అంతం చేశాడు. జితేంద్రియుడు. ఔర్వమునికి జమదగ్నితో పాటు 100 మంది కుమారులున్నారు. వారికి 1000 మంది పుత్రులు కలిగారు. ఇలా భృగు వంశం భూమండలమంతా వ్యాపించింది. బ్రహ్మదేవుడికి దాత విధాత అనే 2 పుత్రులున్నారు. వీరి వల్లనే లోకంలో ప్రాణులు పుట్టుక, ధారణ, పోషణ జరుగుతోంది. వీరు మనువులతో కలిసి ఉంటారు. వీరి సోదరి లక్ష్మి. ఆకాశంలో సంచరించే తురగలు ఆమెకు మానసపుత్రులు. వరుణుడికి జ్యేష్ఠ అనే భార్య యందు బలుడు అనే కుమారుడు, సుర అనే కుమార్తె కలిగారు. ఒకనాడు క్షామంతో ప్రజలు ఒకరినొకరు పీక్కొని తినే పరిస్థితి ఏర్పడినప్పుడు సర్వప్రాణులను నాశనం చేసే అధర్ముడు పుట్టాడు. ఆ అధర్ముడికి నివృత్తి యందు నైరుతులనే రాక్షసులు పుట్టారు. భయం, మహాభయం, మృత్యువు అని వారి పేర్లు. మృత్యువు ప్రాణాలను అంతం చేస్తాడు. అతడికి భార్య పుత్రులు లేరు. త్రామ అనే ఆమె కాకి, శ్యేని, భాసి, ధృతరాష్ట్ర, శుకి అనే 5 కన్యలను కన్నది. కాకి గుడ్లగూబలను, శ్యోని డేగలను, బాసి మృగాలను, గ్రద్దలను కన్నది. ధృతరాష్ట్రి హంసలను, కలహంసలను, చక్రవాకాలను కన్నది. శుకి శుకాలను అంటే చిలుకలను జన్మనిచ్చింది. క్రోధవశ అనే ఆమె మృగి, మృగమంద, హరిభద్ర, మనస్విని, మాతంగి, శార్దూలి, శ్వేత, సురభి, సురస అనే 9 మంది కూతుళ్లను జన్మనిచ్చింది. వారిలో మృగి సంతానం మృగాలు, మృగమంద సంతానం ఎలుగుబండ్లు. చమరి మృగాలు భద్రమానస్విని అనే ఆమెకు ఐరావతం అనే ఏనుగు పుట్టింది. హరి అనే ఆమెకు గుర్రాలు, వానరాలు, కోతులు పుట్టాయి. శార్దూలి అనే ఆమెకు సింహాలు, అన్ని రకాల పులులు, పెద్ద జంతువులు పుట్టాయి. మాతంగ్ అనే ఆమెకు ఏనుగులు, శ్వేతకు తెల్లని దిగ్గజాలు, సురభికి రోహిణి, గంధర్వి అనే 2 కూతుళ్ళు పుట్టారు. వారిలో రోహిణికి విమల, అనల అనే 2 కూతుళ్ళున్నారు. రోహిణి గోవులకు జన్మనిచ్చింది. గంధర్వి గుర్రాలకు జన్మనిచ్చింది. రోహిణి కూతురైన అనలకు శుకి అనే కూతురు పుట్టింది. తర్వాత క్రోధవశ సంతానమైన సురసకు కంకపక్షి పుట్టింది. అరుణుని భార్య అయినటువంటి శేని సంపాతి జటాయువులను కన్నది. సురస అనే ఆమె నాగాలకు, కద్రువ పన్నగాలకు జన్మనిచ్చింది. వినతకు గరుడు, అరుణుడు కలిగారు. సురస ఒక శిరస్సు గల 100 సర్పాలను కన్నది. 3 కన్యలకు జన్మనిచ్చింది. వారికి అనల, రుహ, విరూధములని పేర్లు. పూలు లేకుండా పళ్ళు కాసే వృక్షాలను వనస్పతులంటారు. అవి అనల సంతానంగా భావించాలి. ఫలపుష్ప వృక్షాలు రుహ సంతానంగాను, లతలు, పొదరిళ్ళు విరూధ సంతానంగాను భావించాలి. ఇంతటితో వంశవర్ణన పూర్తి అయ్యింది. ఇత్యేష సర్వభూతానాం మహతాం మనుజాధిప ప్రభవః కీర్తితః సమ్యక్ మయా మతిమతాం వర యం శ్రుత్వా పురుషః సమ్యక్ ముక్తో భవతి పాప్ననః సర్వజ్ఞతాంచ లభతే గతిమగ్రాంచ విందతి. ఓ జనమేజయ, ఇలా సర్వభూతాల యొక్క ఉత్పత్తి నీకు చెప్పాను. దీన్ని విన్నవాడు పాపాల నుండి విముక్తుడవుతాడు, సర్వజ్ఞాత్వాన్ని పొందుతాడు, ముందు ఉత్తమ గతిని పొందుతాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.